గుడ్ మార్నింగ్ అండి. మేమంతా సిద్ధం, మీరు యుద్ధానికి సిద్ధమా అన్నట్టుగా ఈ వార్త కనిపిస్తుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించబోతున్నట్టుగా, సో దానికి సంబంధించి ఎలాంటి వాయిదా కూడా ఉండదు అనే ఉద్దేశంలో వెబ్ నోట్ ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. దాదాపుగా జూన్ 9వ తారీఖు జూన్ 9 విల్ బి కండక్టెడ్ ఇన్ ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ మోడ్ అని చెప్పడం జరిగింది. సో దట్ చాలా క్లియర్ కట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉద్యోగులు నిరుద్యోగులు ఇంకెవరినో దృష్టిలో పెట్టుకొని పోస్ట్ పోన్ లాంటి అవకాశం లేకుండా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నట్టు వెబ్ నోట్ ఇచ్చిర్రు. అదేవిధంగా చాలా కొన్ని ప్రధానమైనటువంటి పత్రికల్లో కూడా రాసిర్రు. సో అంతకుముందు సిబిఆర్టీ ద్వారా నిర్వహించాలనా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్లైన్ మోడ్లో నిర్వహించాలనా అనే ఒక సందిగ్ధం ఉంటే ఉండొచ్చు టీఎస్పీఎస్సీకి. సరే, సహసిద్ధంగా ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వచ్చినప్పుడు వీళ్ళు ఆఫ్లైన్ మోడ్కి వెళ్ళిపోతారు. అది మనందరికి కూడా తెలుసు. సో కాకపోతే వీళ్ళు ఈవెన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను కూడా కండక్ట్ చేస్తే బాగుంటుందేమో, ప్రిలిమ్స్ కూడా లీక్ కాకుండా అని ఆలోచన చేసినప్పటికి కూడా ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆఫ్లైన్ మోడ్లోనే జూన్ 9వ తారీఖు నాడు ఎగ్జామ్ ఉండనున్నట్టుగా దాదాపుగా 4 లక్షల దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఈ విధంగా కండక్ట్ చేయబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. సో మీ అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, గ్రూప్ 1కు సంబంధించి అండ్ గ్రూప్ 2కు సంబంధించి ఇండియన్ పాలిటీ అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ బాలాజీ చిరబైన యాప్లో ఉన్నాయి. సో ఇవాళ రేపు నిన్న మేడే దినోత్సవ సందర్భంగా మేము ఆఫర్ కూడా పెట్టినాం. సో ఇంగ్లీష్ కోర్సు కూడా ఉంది, చాలా ఎక్సలెంట్ కోర్సు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అండ్ కొన్ని డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, ఫ్రీ వీడియోస్. అవి చూసిన తర్వాత మీరు పర్చేజ్ చేయొచ్చు. చాలా ఉపయోగకరం. బాలాజీ చిరబైన యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసి మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రాసినటువంటి పేపర్ ఏదైతుందో ఇండియన్ పాలిటీకి సంబంధించి అంతా ఆ స్టాండర్డ్లో ప్రతి క్వశ్చన్కు మేము ఇక్కడ అనాలిసిస్ చేసినాం. అంటే అంతకుముందే మేము ఆ క్లాసుల రూపంలో ఇచ్చినాం. మా క్లాసెస్ విన్న వాళ్ళు ఆ ఏపీ గ్రూప్ 1 పేపర్ని చాలా సింపుల్గా క్లియర్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది ఇండియన్ పాలిటీ విషయంలో. ఇక ఉద్యమ చరిత్ర క్లాసెస్ మీకు గ్రూప్ 1లో 6th పేపర్కు ఉపయోగపడుతున్నాయి. డెఫినెట్లీ సమీకరణ దశ, భావన దశ అండ్ తెలంగాణ ఏర్పాటు దశని 3 దశలుగా కూడా మేము సపరేట్ కోర్సులు పెట్టినాం. వాటిని కూడా మీరు ఒక్కొక్క దశ ముందుగా సమీకరణ దశ చూడండి, నచ్చితే మిగతా వాటిని కూడా పర్చేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం.